ఉమాన్ గారు, సరే ఈ చట్టం విషయానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు రవికుమార్ గారు, మీరు ఆన్సర్ చేయండి. ఆ తర్వాత మిగతా విషయాల గురించి డిస్కస్ చేద్దాం సార్. తప్పకుండా. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే అసెంబ్లీలో బిల్ తీసుకొచ్చేసేసి పేరెంట్స్, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ని ప్రొటెక్షన్ చేస్తూ వారి యొక్క సంక్షేమం గురించి వారిని ప్రొటెక్ట్ చేస్తూ వారి యొక్క నైతికంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా ఒక బిల్ తీసుకురావడం జరిగింది. వారు ఇందాక ఒక మాట చెప్పారు. దానికంటే ముందు నేను ఫస్ట్ లెట్ మీ గో ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ ఇండియా. కల్చర్ ఆఫ్ ఇండియా మన చిన్నప్పటి నుంచి, మన చిన్ననాటి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు మనకందరికీ ఒక మాట చెప్తూ ఉంటారు, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పేసి. అంటే అమ్మా నాన్నలకి ఏ రకంగా అయితే ప్రాధాన్యం ఇస్తున్నామో, అమ్మా నాన్నని ఏ రకంగా అయితే మనం చూడాలో అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనం స్కూల్స్ కి వెళ్తున్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు కూడా మనకి ఈ యొక్క మోరల్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి నేర్పిస్తూ ఉంటారు పాఠశాలల్లో వెళ్తేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు. ఆ యొక్క సంస్కృతి, ఆ యొక్క కల్చర్ తో మనము పెరిగినటువంటి వాళ్ళము. కానీ అన్ఫార్చునేట్లీ అర్బనైజేషన్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి యొక్క రిమోట్ వాతావరణం నుంచి జాబ్స్ గురించి పిల్లలు బయటకు వెళ్ళడం కానివ్వండి, బయట కంట్రీస్ కి వెళ్ళడం కానీ, ఆ దూరం పెరగడం వల్ల, అర్బనైజేషన్ వల్ల పిల్లలు పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మర్చిపోతూ వారిని పట్టించుకోకపోవడం వల్ల, లేకపోతే భార్య మీద కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువయ్యి భార్య వల్లనో పేరెంట్స్ ని పట్టించుకోకపోవడం, మరో వేరే ఫ్యాక్టర్స్ అవి ఉండొచ్చు, దానివల్ల పిల్లలు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనిని ఒక పొలిటికల్ బిల్ గా కాకుండా ఒక మోరల్ బిల్ గా చూడాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో డిస్కషన్ కి వచ్చినప్పుడు ఏకగ్రీవ తీర్మానం చేయడం. దీంట్లో 8 మంది ఎంపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతోపాటు సిపిఐ ఉన్నారు, దాంతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనిని సపోర్ట్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం అభినందనీయం. ది ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏదైతే ఉందో దానిని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుతున్నామో మెయింటెనెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ ఎల్డర్లీ సిటిజన్ యాక్ట్ 2007 గురించి ఏదైతే మాట్లాడుతున్నారో మిస్టర్ రవికుమార్ గారు, నేను వారి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూపీఏ 1 లో దీన్ని తీసుకురావడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా మనం ఒక్కసారి చూసుకుంటే మనకి ఎన్ని కేసెస్ పెరిగాయి, అసలు కేసెస్ ఉన్నాయా లేవా అనే ఒక్కసారి మనం క్వాంటమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఒక్కసారి మనం చూసుకుంటే జస్ట్ 2 days ago అండి, 2 రోజుల క్రితం మనకి చాలా బాధాకరమైన ఒక ఘటన, ఒక స్టోరీ, ఒక కేస్ స్టడీ అని చెప్తానండి. మన లీగల్ టెర్మినాలజీలో ఒక కేస్ లా కింద మనం తీసుకోవచ్చు. నేను మాట్లాడుతున్నది విజయపత్ సుల్తానియా గురించి నేను మాట్లాడుతున్నాను, సింఘానియా గురించి నేను మాట్లాడుతున్నాను, రేమండ్ ఫోండర్ గురించి నేను మాట్లాడుతున్నాను. విజయపత్ సింఘానియా వర్సెస్ గౌతమ్ సింఘానియా గురించి. వారు దాదాపు 2600 కోట్ల అసెట్స్ కలిగినటువంటి ఒక కంపెనీ ఫౌండర్ అండి. వారు చనిపోయేటప్పుడు లాస్ట్ ఒక 5 years నుంచి ఎంత మెంటల్ ట్రామాతో వారు గడిపారు. వారి యొక్క కొడుకుకి 2015లో 37% ఉన్నటువంటి వారి యొక్క వాటాని వారి కొడుకు మీద రాసిన తర్వాత వారి కొడుకు ఏ రకంగా అయితే తండ్రిని ఇంటి నుంచి గెంటేశారో మనం చూసాము. అది ఎంత బాధాకరమైన సంఘటన అంటే వారికి చదువు లేదా, వారికి ఆస్తి లేదా, వారికి అంతస్తు లేదా అంటే అన్ని ఉన్నాయండి. ఉన్నా సరే ఏం లేవు అంటే మోరల్ ప్రిన్సిపల్స్ అనేవి లేకుండా పోయాయి. వారి చనిపోయే ముందు ఓపెన్ గా ప్రెస్ కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నానండి. దిస్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ తెలంగాణ, దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మహారాష్ట్ర అండ్ ముంబై. అక్కడ మీరు ఒక్కసారి చూసుకుంటే అంటే ఏదైతే బిల్ తీసుకొచ్చామో 2007లో దానిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మరి కొన్ని కారణాల వల్ల దాన్ని అమలు చేయట్లేదు కాబట్టి వీటి యొక్క కేసెస్ పెరుగుతున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అంటే తెలంగాణలో ఈ కేసెస్ ఉన్నాయా అంటే 100% ఉన్నాయండి. దీంట్లో పూర్ కానండి, రిచ్ కాదండి, మిడిల్ క్లాస్ అండి, ప్రతి ఒక్కరు దీంట్లో బాధితులుగా ఉన్నారండి. ప్రతి ఒక్కరు. నేను మా ఫాదర్ వాజ్ గవర్నమెంట్ ఆఫీసర్ అండి. ఈ రోజుకి కూడా మై మదర్ షీ గెట్స్ ద పెన్షన్. ఒక్కసారి ఆ పెన్షన్ ఆఫీస్ కి వెళ్ళి చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హైయెస్ట్ పెన్షన్స్ ఇస్తూ ఉంటారండి. దాదాపు 1,50,000 2 లక్షలు కూడా పెన్షన్ వస్తుందండి. ఒక్కసారి వెళ్ళి ఆ జెన్కో ఆఫీస్ లో కానివ్వండి, ట్రాన్స్కో ఆఫీస్ లో కానీ మీరు ఒక్కసారి చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే థ్యాంక్ఫుల్లీ వీఆర్ ద ప్రౌడ్ పేరెంట్స్ ఆఫ్ వీ హ్యావ్ ద ప్రౌడ్ సన్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్. కానీ కొంతమంది ఫ్యామిలీస్ లో ఒక్కసారి చూసుకుంటే ఒక కొడుకు వచ్చి ఇంకో కొడుకు మీద, ఒక కూతురు వచ్చి ఇంకో కూతురు మీద వారు పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారండి. మళ్ళీ వాళ్ళు చదువుకోలేనటువంటి పిల్లలా అంటే అది కూడా కాదండి, చదువుకుంటున్నారు, గవర్నమెంట్ అత్యధిక పెన్షన్ ఇస్తుంది, అయినా సరే ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకు ఉన్నాయి అని అంటే
అమలు చేసే విధానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2007 బిల్ గురించి ఏదైతే రవికుమార్ గారు మాట్లాడారో అప్పటికి ఇప్పుడు 2026కి బిల్లుకి డిఫరెన్సెస్ ఉన్నాయండి. దానిని అంటారు అమెండ్మెంట్స్ అంటారండి. వాటి యొక్క డిఫరెన్సెస్ తీసుకుంటూ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వారి మీద వారు ఒకవేళ వారి పేరెంట్స్ ని పట్టించుకోకపోతే దానిని వారి జీతంలో నుంచి మేము 20-30% వరకు ఎవ్రీ మంత్ డైరెక్ట్ గా వారి శాలరీ నుంచి వారి పేరెంట్స్ కి పోతుందండి. ఆ రకంగా బిల్లు తీసుకురావడం దీనిని ఫస్ట్ అభినందించాలండి. ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అభినందించాలండి. తిట్టడము మీరు పొలిటికల్ గా చేయాలనుకుంటే మీరు చేయండి, విమర్శించండి, కన్స్ట్రక్టివ్ గా విమర్శించండి. కానీ గవర్నమెంట్ ఏదైతే ఇది తీసుకొస్తుందో దాని గురించి గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ గురించి మీరు ఇలా మాట్లాడడం చాలా చాలా తప్పు. ఏంటి రవికుమార్ గారు చెప్పండి. రవికుమార్ గారు కాదు, బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసే కదా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, అభినందించాలి కదా మీరు. అక్కడికి వస్తున్నానండి. నేను ఏమంటున్నానంటే వారి ఎమ్మెల్యేలు మాత్రం దాన్ని ఎస్ సార్ అని చెప్పేసి వారు అక్కడ చెప్తే వీరు ఒక ప్రవక్తగా ఒక స్పోక్స్ పర్సన్ గా ఇక్కడ వచ్చేసేసి లేదు మేము అపోజ్ చేస్తామని చెప్పేసి, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి నెగటివ్ పాయింట్స్ తీసుకురావడం మాత్రం చాలా కాంట్రాస్ట్ గా ఉంది. వారు ఇన్ లైన్ విత్ ద పార్టీ మాట్లాడుతున్నారా లేదని చెప్పేసి కూడా ఒక్కసారి ప్రేక్షకులు కూడా చూడాలి, వాళ్ళు కూడా ఒకసారి ఇంట్రస్పెక్షన్ చేయాలి. ఒక్క నిమిషం నుమాన్ గారు, ఒక్క నిమిషం. రవికుమార్ గారు ఏం చెప్తారు? రవికుమార్ గారు నేనేమంటున్నా సార్, మా పార్టీ ఎమ్మెల్యేలు ఆ పేరెంట్స్ కు సంబంధించిన పేరెంట్స్ సపోర్ట్ బిల్ తీసుకొచ్చిన దాన్ని సమర్థించారు, మేము సమర్థించాము. యాజ్ అ బీజేపీ పార్టీగా మేము